వెల్కమ్ టు డివే న్యూస్. అరకులో పర్యాటకుడి హత్య. అరకులోయ మండలం అట్టగూడ గ్రామం సమీపంలోని రూపా రిసార్ట్లో విజయనగరం జిల్లాకు చెందిన ఒక పర్యాటకుడు హత్య ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఉదంతం జరిగింది. విజయనగరం జిల్లా తెర్లం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగల సురేష్ 2 సంవత్సరాల క్రితం అరకులోయ పద్మాపురం సమీపంలో ఉన్న ఉషోదయ రిసార్ట్స్లో పనిచేస్తూ హైదరాబాద్లో లలిత జ్యువెలరీలో ఉద్యోగం రావటంతో వెళ్లిపోయాడు. గత వారం క్రితం తన గ్రామంలో జరుగుతున్న సంబరానికి హాజరైన సురేష్ తిరిగి ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లకుండా అరకులోయ వచ్చాడు. అర్ధాంతరంగా ఈ రిసార్ట్ వద్ద హత్యకు గురి కావడంతో రాత్రి సమాచారాన్ని అందుకున్న బంధుమిత్రులు అరకులోయ వచ్చారు. అరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కథనానికి సంబంధించి మరో కోణం వినిపిస్తోంది. మృతుడు అరకులోయ మండలం పద్మాపురం సమీపంలో ఉన్న ఉషోదయ లాడ్జిలో పనిచేస్తున్న ఒక మహిళతో లాడ్జికి వచ్చాడని, ఆమెతో మృతికి సంబంధం ఉండవచ్చని, దానికి తాగిన మైకంలో ఈ లాడ్జిలోనే పనిచేస్తున్న 3 స్థానిక యువకులు ఆమెను ఆశించటంతో గొడవ మొదలైందని, మృతుడు వారి బాధ తట్టుకోలేక పారిపోయే సమయంలో లాడ్జి బయట ఉన్న రోడ్డుపై అతని కత్తితో పీక కోసి చంపేశారని ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. అయితే తన మేనల్లుడు విజయనగరంలో ఉన్నారని తనకు చెప్పినట్లు మృతుని మేనమామ చెప్తున్నారు. ఈ విషయం తెలిసి ఈ ఉదయం అరకు వచ్చిన పాడేరు డీఎస్పీ అభిషేక్ హత్య పూర్వాపరాలు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జ్ ఓనర్ ఆ సమయంలో క్యాంపులో ఉన్నట్టు, పనివారు మాత్రమే లాడ్జిలో వారు మాత్రమే ఉన్నట్లు ఓనర్ త్రిశాంత్ తెలియజేశారు. నా పేరు సూర్యనారాయణ సార్. మాది బాడంగ మండలం గొల్లాది. మా మేనల్లుడు సార్ అబ్బాయి సురేష్. అబ్బాయిది తెర్లా మండలం జన్నివలస గ్రామం. నేను 11:20 ఎప్పుడు ఫోన్ చేస్తే మా అయ్య నేను విజయనగరం వెళ్తానని చెప్పాడు. ఎందుకంటే ఏదో పని ఉందని అన్నాడు. సరే సాయంత్రం వస్తామంటే వచ్చేసాం సార్ అన్నాడు. రాత్రి 12 అప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ వచ్చింది సార్. అక్కడ ఇంతకుముందు ఇక్కడే పనిచేసేవాడు. ఇంటికి ఉషోదయ రిసార్ట్లో 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. 2 ఆలు మగులు కూడా హైదరాబాద్ వెళ్ళి ఉంటున్నారు. మొన్న మా గ్రామంలో జన్నివలస గ్రామంలో ఆలయ ప్రతిష్టకు వచ్చాడు. 14వ తేదీన వచ్చాడు. వచ్చి నేను ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే నిజం వెళ్తున్నా మా ఆయన అని చెప్పాడు. రాత్రి మా 12 అప్పుడు ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి. ఇక్కడ యాక్సిడెంట్ అయింది, 22 అయింది సార్. మేము వెంటనే కార్ వేసుకుని వచ్చాం సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మామూలుగా అసలు ఏం జరిగిండొచ్చు? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.